హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో వచ్చేసి నేను మరమరాలు మిక్స్చర్ చేసి చూపించబోతున్నానండి. దీన్ని ముంత మసాలా అని కూడా అంటారు. సో దీని ప్రాసెస్ చూద్దాము. ముందుగా మనకి ఫ్రెష్గా ఉన్న మరమరాలు తీసుకోవాలి. లేదంటే కొంచెం మీరు బాండీలో ఏం ఆయిల్ వేయకుండా మరమరాలు వేయించవచ్చు. నాకు కరకరలాడుతూ ఫ్రెష్ ప్యాకెట్ కదా, అలాగే వేసాను. దానిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, క్యారెట్ తురుము, టొమాటోస్ ఇవన్నీ వేయాలండి. తర్వాత వేయించి పెట్టుకున్న పల్లీలు, జీడిపప్పు అలా వేసిన తర్వాత కొంచెం ఉప్పు యాడ్ చేయాలి. ఎక్కువ పట్టదండి ఉప్పు, కొంచెం ఉప్పు యాడ్ చేయాలి. దానిలోకి కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. కొంచెం కారం యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం చాట్ మసాలా తర్వాత కొంచెం జీలకర్ర పొడి యాడ్ చేశాను. జీలకర్ర పొడి కూడా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం మిరియాల పొడి అండి, కొంచెం అంటే కొంచెం పడుతుంది. తర్వాత ధనియాల పొడి కొద్దిగా యాడ్ చేశాను. ఇప్పుడు కొంచెం టొమాటో కెచప్ యాడ్ చేస్తున్నానండి, కొంచెం ట్యాంగీ ఫ్లేవర్ ఇవ్వడం కోసం. టొమాటో కెచప్ యాడ్ చేస్తే బాగుంటుందండి. తర్వాత ఒక నిమ్మకాయ యాడ్ చేసుకోవాలి. సో నిమ్మకాయ రసం ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. దాని తర్వాత ఒకసారి కలిపేసుకోవాలండి. దాని తర్వాత ఇంకా కొన్ని కూడా యాడ్ చేస్తాను. ముందైతే ఇవి కలిపేస్తాను. సో ఈ విధంగా కలిపేసుకున్నాను కదా. దాని తర్వాత ఇప్పుడు వేయించి పెట్టుకున్న కార్న్ఫ్లేక్స్ యాడ్ చేయాలి. దానికి ముందు కొద్దిగా నెయ్యి యాడ్ చేశాను అనమాట, కరగబెట్టుకున్న నెయ్యి. ఇంకొంచెం యాడ్ చేశాను నెయ్యి. దాని తర్వాత వేయించి పెట్టుకున్న కార్న్ఫ్లేక్స్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం కట్ చేసి పెట్టిన బజ్జీలు కూడా ఉంటే యాడ్ చేసుకోవచ్చు అండి. చాలా చాలా బాగుంటుంది అనమాట. సో మన దగ్గర అవి లేకపోయినా ఒట్టి కార్న్ఫ్లేక్స్, ఇలా సేవ్ కూడా యాడ్ చేశాను. సో అవి ఆ రెండు యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇక మనం ఇలా బయటలాగా ఫోల్డ్ చేసేసుకొని పేపర్ ఇలా ఇచ్చామంటే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. లేదంటే డైరెక్ట్గా ఒక బౌల్లో కూడా వేసేయచ్చు. అంటే పిల్లలకి ఇలా నచ్చుతుంది కదా అని చెప్పేసి ఇలా ప్లాన్ చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఈ సమ్మర్లో పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది.